హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఇల్లు కూల్చేయడం ఏంటరా, సిగ్గులేని ఎదవల్లారా అని అడిగితే టీడీపీ వాళ్ళంతా పాపం ఎటోళ్ళటు భుజాలు తడుముకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆస్తుల్ని కూల్చేస్తూ ఉన్నారు. అది ఎవడో పట్టించుకోలేదు, కానీ పక్కన పెట్టేయండి. కావాలంటే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటారు. కానీ పేదల గృహాలు కూల్చడం ఏంటరా దరిద్రులారా అంటే వాడు అంటాడంట, అధికారి మాకేం తెలియదమ్మా, అధికారులు చెప్పారు అని చెప్తాడంట. నాయకుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఇవి మాకు అడ్డంగా ఉన్నాయి, వీటిని తీసేయాల్సిందే, మీరు ఓట్లు వేసింది ఎందుకు, మాకు ఓట్లు వేసింది ఎందుకు, డబ్బులు ఇస్తే ఓట్లు వేసారు, అయితే మీరు 50 సంవత్సరాల నుంచి ఉంటే ఇక్కడ ఉండాలి ఏంటి, మా వెళ్ళేటప్పుడు మా కార్లు అడ్డం వస్తుంది, మా పిల్లలు చూడటానికి వ్యూ సరిగా లేదు, రోడ్డు మధ్యలో మీ ఇల్లు ఉన్నట్టు మా ఫీలింగ్ ఉంది అనేసి వాటిని కూల్చకొడుతున్నారంట. పాపం వాళ్ళు రోడ్డు మీద ఎక్కి ఏడుస్తున్నారు. ఏమయ్యా రఘురామరాజు, ఏంది ఇది, సిగ్గుందని బతుక్కి ఓట్లేసి గెలిపించారంటే నోట్ల కట్టలు పంచి గెలిపించుకున్నావా, సిగ్గుందా, అది ఒక అధికారమేనా? కానీ వాళ్ళ బాధ ఒకసారి వినండి మీరు. పంచాయతీ ఆఫీస్ నుంచి 2 మనుషులు వచ్చారండి. వచ్చి ఆ రోజున వచ్చి అమ్మ రేపు 2 రోజుల్లో మీ ఇల్లు తీసేస్తారు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నారండి. అంటే అదేంటంటే మాకు పంచాయతీ ఆర్డర్ వచ్చిందమ్మా, మాకు తీసేయాలి 2 రోజులు అని చెప్పేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే ఆ రోజు సాయంత్రం మా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం కలిసి రఘురామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆఫీస్ కాడికి వెళ్తే అక్కడ ఆయన నాగరాజు అన్న ఆయన బయటకు వచ్చారండి. ఏంటి సార్ ఇలాగ వచ్చి మాకు ఇల్లు తీసేస్తామంటున్నారు, మేమేం అడ్డొచ్చామండి, మీకు మేము కవర్ కాలవకు కానీ దేనికి కానీ మేము అడ్డలేము, ఎవరికి అడ్డలేము, ఏ దారికి అడ్డలేము, మాకు ఎందుకు సార్ ఇల్లు తీసేస్తున్నారని అడిగాం. తీసేస్తారు, వెళ్ళిపోవాల్సిందే అక్కడి నుంచి అని అంటే, అదేంటి సార్ ఎప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి మా పెద్దవాళ్ళ నుంచి ఉంటున్నాము, మాకు ఇల్లు ఇవ్వలేదు, ఆధారం లేదు, ఏమీ లేకంటే మమ్మల్ని ఎలా తీసేస్తారు సార్ అని అంటే, నేను వెళ్ళిపోయాను, మీరు వెళ్తూ ఉంటారు, నేను ఊరెళ్ళి వెళ్ళిపోయాను, మీరు వెళ్ళిపోండి అని నాగరాజన్ ఆయన అన్నారండి. అదేంటండి అంటే, అంతే తీసేస్తాం అని ఆయన అన్నారండి. ఈ లోపల ఆన్ నుంచి రఘురామకృష్ణ గారు వచ్చారండి. ఆయన వచ్చి అండి అదేంటమ్మా ఇల్లులు ఏంటి సార్ ఇలా తీసేస్తాం అంటున్నారు సార్, ఇలా మిమ్మల్ని గెలిపించుకున్నాం కదా అంటే మిమ్మల్ని ఓట్లు ఎవరేమన్నారు అని ఆయన అడిగారండి. ఎవరికి ఓట్లు వేయటం, ఆయనకి ఎవరిని గెలిపించమన్నారు, నేను ఓట్లు వేయమని మిమ్మల్ని అడిగానా, మీరు డబ్బులు తీసుకుని ఓట్లు వేసారు అని అన్నారండి ఆయన రఘురామకృష్ణ గారు. ఓట్లు వేసి నేనేం వచ్చి అడిగాను, మీరే వేసారు, మీరు డబ్బులు తీసుకుని వేసారు, ఖాళీ చేయవలసింది, నాకు అడ్డుగా ఉన్నారు, మీరు ఖాళీ చేయవలసిందే అని ఆయన అన్నారండి. విన్నారు కదా, అధికారంలోకి రాగానే సరికాదు, మనుషుల్లా బ్రతకటం నేర్చుకోవాలి. పేదల ఇల్లు కూల్చేస్తే ఏమవుతుందిరా మీకు, సిగ్గులేనోళ్ళారా? పెద్ద పెద్ద త్రిభుంగులాలు వెనక నుంచి గంజాయిలు, డ్రగ్ బిజినెస్లు, ఇసుక మాఫియాలు, మద్యం సిండికేట్లు ఎన్ని నడుపుతున్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి రా, అడుక్కు తెంగండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అంతేగాని పేద ప్రజలు ఇల్లు కూల్చేస్తాం, గడ్డంగుంటే పీకేస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు ఏమన్నా పిచ్చనాకుడుగులా? ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేతగానోడా? మీరు ఎక్కడ టచ్ చేయండి, దమ్ముంటే ఆ కుటుంబాలు ఆ గృహాలని కూల్చేయండి, చూద్దాం. మీ బతుకులు రోడ్డు మీదకి విడిచి అధికారానికి మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేయకపోతే మా మీడియా అంతా వేస్ట్, మేమంతా వేస్ట్ రా మీ పైన పోరాడకపోతే. పేదల పక్షాన పోరాడతాం, బాధితుల పక్షాన పోరాడతాం. ఒకవేళ అక్కడ జరిగింది అన్యాయం అని తెలిస్తే రాజకీయ నాయకుడు ఎవరినైనా కూడా బట్టలెప్ప తీసి నడి రోడ్డు మీద నిలబెట్టే విధంగా వీడియోలు చేస్తాం, అందులో డౌటే లేదు. అడ్డంగా నీళ్ళు కొట్టేస్తారా? మాకు అడ్డంగా వచ్చిన పార్టీలన్నింటినీ కూలగొట్టుకుంటూ పోతే ఏమవుతారో తెలుసా? చేత వల్ల ప్రజలకు మంచి చేసేవాడే నాయకుడు. ఇలా ప్రజల్ని హింసించి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ఆస్తులు నాక్కునేవాడు నాయకుడు కాదు. ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? సిగ్గుండాల. పోరాడతాం చేత కాదు మీకు, ఫైట్ చేయండి. పోరాడితే పోయేలేదు నా బొక్కలో బానిస సంఖ్యలు తప్ప. ఫైట్ బ్యాక్. ఎవడైతే నీ ఇంటి దగ్గరకు వచ్చి నీ ఇంటి మీద జేసీబీ పెడతారో ఫస్ట్ వాడిని కొట్టండి, ఆ తర్వాత దాని అధికారి ఎవడొస్తే వాడిని కొట్టండి, ఆ తర్వాత దానికి ఆర్డర్స్ ఇచ్చిన వాడిని కొట్టండి. కొట్టుకుంటే వెళ్ళిపోండి, సమస్య లేదు. మీరు కోర్టులో ఇప్పుడు వేసినా ఒకటే, కొట్టిన తర్వాత వేసినా ఒకటే. 12 సంవత్సరాలు ఉంటేనే లా ప్రకారం ఆ ప్రాపర్టీ మీ సొంతం అయిపోయింది. 50 సంవత్సరాల నుంచి ఉన్న మిమ్మల్ని తీసేసి వెళ్ళిపోమనే అధికారం నా కొడుక్కి లేదు. అర్థమైంది కదా? అర్థం చేసుకుని ఫైట్ బ్యాక్ చేయండి. మీకు కావాలంటే మేము మీడియా పరంగా మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.